అందరికీ ఈ రోజు జరగబోయేటటువంటి సైకిల్ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 5,000 రూపాయలు బహుమతి ఇవ్వబడుతుంది. ఈ సైకిల్ పోటీలకు వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ పోటీలో పాల్గొనేవారు వాళ్ళ పేరు వాళ్ళ ఊరి పేరు నమోదు చేసుకోవాలి. వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. పోటీలు ఇంకొంచెం సేపట్లో మొదలు కాబోతున్నాయి. పోటీలో పాల్గొనే వారికి గమనిక 5 జెండాలను 5 రకాల ప్లేసుల్లో ఉంచడం జరిగింది. 5 జెండాలను ఎవరైతే ముందుగా ఇక్కడికి తీసుకొస్తారో వాళ్ళు గెలుపొందినట్టు మేము ప్రకటిస్తాం. మీ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం ఆసన్నమైంది. కానీ సీనయ్యనా మజాకనా గెలుపు నీదే.
సేనయ్య అనుకున్నట్టుగానే 5,000 నువ్వే గెలిచావు, తీసుకో. బండబ్బాయి నువ్వు గెలిచావు. అవును కాలేజ్ అమ్మాయి, నువ్వు ఎదురు రావడం చాలా మంచిది. నేను గెలిచాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హరి ఓం గణానాం త్వా గణపతిగం నమామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రవం యాచరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత వీసిత సాధనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం దేవీం వాచమనింత దేవాం. అమ్మా మాణిక్యమ్మ గారు వచ్చారా? రండి రండి. ఆ పూలు పండ్లు అక్కడ పెట్టండి. ఎర్ర జాకెట్ ముక్క తీసుకొచ్చారు కదా? తెచ్చిన. నల్ల నువ్వులతో చేసిన చిమిలి కూడా తీసుకొచ్చారు కదా? గాజులు కూడా తీసుకొచ్చారు కదా? జాకెట్ ముక్క అక్కడ పెట్టి పసుపు కుంకుమతో పూజ చేయండి. శ్రీ వల్లి దేవ సమేత హరిద్ర కుంకుమరాజ్యం. ఓం గంధాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనేత్రాయ నమః, ఓం ప్రభవాయ నమః, ఓం పింగళాయ నమః. ఓం ఈ అరటిపళ్ళు తీసుకుని జాకెట్ ముక్క మీద పెట్టండి. హరి ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్షసహస్రవాసం సభావం విద్యుతో రుత్వాం అత్యాతిష్టదశాంగళం పురుషే వేదకం సర్వం యస్వాతం యస్సవయం పదార్థం యస్యేనః జగన్నేన రోపతి ఏతావానస్య మహిమాం అతావ్యాయ గుచ్చ పురుషః ఆదోస్యాదిత్యాభూతాని త్రిపాదస్యాం దివి త్రిపాదోర్గావయ పురుషః ఆదోస్య భవాత్రః తథా విశ్వన్యక్రామతు శాసనానసనే అభి తస్మాద్ విరాట్ జాయతాం విరాజో అధిపురుషః సజాతో అస్య రిచితః తద్భావో మదోపరః యత్తరశం యదహుం తద్ధావ్య కల్పయన్ చిదే బ్రాహ్మణోస్య ముఖమాసేతుం. పంతులు గారు, అమ్మా ఆడ అందరూ నమస్కారం పెడుతున్నారు కదా, ఎవరావిడ? ఆవిడ రాజేశ్వరి గారని చెప్పి పర్వతాపురంలో పలుకుబడి రాబడగలవారమ్మా. ప్రతి శుక్రవారం ఈ గుడికి వచ్చి వాళ్ళ అబ్బాయికి తగ్గ అమ్మాయి దొరుకుతుందేమని చూస్తూ ఉంటుంది. సరసు, నీ పంట పండినదే బిడ్డ. మా అంకాళమ్మ మహిమ కింత తొందరగా వస్తుందనుకోలే. అసలు ఏమైందమ్మా? నీ పెండ్లికి ముహూర్తం వచ్చినదే. ఇట్లాంటి సంబంధం కాదు. ఆవిడ దృష్టిలో నువ్వు పడినవనుకో, ఆవిడికి నచ్చినవనుకో, నీ జాతకమే మారిపోతుంది బిడ్డ. ఎవరమ్మా ఆవిడ? అన్నీ కుదిరితే నీ కాబోయే అత్తైతదే. జల్దీ ముడుపు కట్టవే. ఆవిడ నిన్ను చూడాలే, నువ్వు ఆమెకి నచ్చాలే, పెళ్లికి ఊనాలే. పంతులు, మంత్రాలు జల్దీ చదువు. నా బిడ్డకి పెండ్లి కుదిరిపోవాలంతే. చెయ్యమ్మా, చెయ్యి. నేనా? వెళ్ళవే, వెళ్ళు. పద. విశ్వదేవేదం పరమహంసం విష్ణుపదేవతే పదవి విశ్వాసాసులమితాసులం నారాయణ మహాజ్ఞాయం విశ్వాసనం రాగిణం నారాయణ పరో జ్యోతి నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ నారాయణ పరః పూజా కార్యక్రమం పూర్తయింది. ముడుపు కట్టండి. ముడుపు తీసుకుని కట్టు, జల్దీ కట్టు. పంతులు, ఇందాకటి నుంచి మా అమ్మాయి గురించి ఆరా తీసింది. మా అమ్మాయి నచ్చిందంటావా? ఇంతకన్నా కావాల్సిందేముందమ్మా, అంతా మహంకాళమ్మ మహిమ. అమ్మాయి గనక నచ్చిందంటే ఆవిడ వచ్చి చేతులకు గాజులు వేస్తుంది. సంబంధం ఖరారైనట్టే. అదే గనక జరిగిందనుకో, నీకు గుడి కట్టిస్తా పంతులు. నాకెందుకమ్మా గుడి?
దేవుడికే కట్టిస్తలే నువ్వు పో ఆ, ఆ? ఓయ్, ఇట్రా. ఎవరా అమ్మాయి? సరస్వతి మాణిక్యమ్మ కూతురు. వాళ్ళ నాన్న పంచాయతీ ఆఫీసులో పనిచేస్తాడు. బాగా ఉన్నవాళ్లే. కూతురికి మంచి సంబంధం రావాలని పూజలు చేయిస్తుంది. అమ్మాయి చక్కగా లక్షణంగా లక్ష్మీదేవిలా ఉంది. నువ్వు నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు ఇక్కడికి రాకూడదు. రాకూడదు. పద. ఎవరండి మీరు? నా ఇంటి కోడల్ని చేసుకుందామని అమ్మవారి సమక్షంలో గాజులు తొడుగుతుంటే అడ్డుపడుతున్నారు. నేను ఈ పద్మావతికి తండ్రినమ్మా. అవునా? సత్యం నా పేరు. చాలా సంతోషం. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా వాడికి మంచి జోడి. తనని కోడలిగా చేసుకుందామనుకుంటున్నాను. మీరు మాతో సంబంధం కలుపుకోండి. మీరు అదృష్టవంతులవుతారు, మేము అదృష్టవంతులవుతాం. అది జరగని పనమ్మా, జరగని పని. ఊరాపతి. ఏంటండి అతను అలా వెళ్ళిపోతున్నాడు? వెళ్ళకి ఏం చేస్తాడు? ఆ అమ్మాయికి ఎప్పుడో సంబంధం ఖాయం అయిపోయింది. అయ్యిందేదో అయిపోయింది. మీరు అదోలా చూస్తుంటే మా అమ్మాయినే చూస్తున్నారనుకున్నాను. మా అమ్మాయి కూడా కుందర బొమ్మలా ఉంటుంది. ఆ గాజులేవో మా అమ్మాయి చేతికి వేయండి. మేం కూడా బాగున్నవాళ్ళమే, మీకు తగ్గ సంబంధమే. అలా చూస్తారేంటండి? వేయండి. అలా ఎవరికి పడితే వాళ్ళ గాజులు వేసేటట్టయితే ఇన్నాళ్ళు నా కొడుకు పెళ్లి ఆపేదాన్ని కాదు. ఎయ్యకపోతే మానేయండి. ఎవరికి పెళ్ళయిందో ఎవరికి పెళ్లి కాలేదో తెలుసుకోకుండా గాజులు తొడిగడమేనా? కోరడిగానని లోకువైపోయినట్టున్నాను. నీకన్నా గొప్ప సంబంధం తీసుకొస్తాను నా కూతురికి. చిచి, వీళ్ళ మొహాలు మంట. నా ఇంట్లోనే ఉండి నన్నే అవమానింపజేస్తారా? చెప్తా, ఇంటికొచ్చి చెప్తా మీ సంగతి. ఇది మామూలు అవమానం కాదు. 10 మందిలో నన్ను అవమానించారు. చెప్తా, ఇంటికొచ్చి చెప్తా. నువ్వు రావే. పోయింది, అయిపోయింది.
అంతా అయిపోయింది. ఈ రోజుతో మీకు మాకు ఉన్న సంబంధం మొత్తం తెగిపోయింది. నా సరస్సుకి సంబంధం ఖాయం అవదని అర్థమైపోయింది. మాణిక్యం, నీకేమన్నా మతిపోయిందా? పెళ్లి సంబంధం కోసం రక్త సంబంధం కాదంటావా? వీళ్ళని వదిలించుకోమంటున్నా, లేదంటే వీళ్ళని ఇంట్లోంచి పొమ్మంటున్నా. అరే, వ్రతాలకు పేరెంటాలకు పెళ్లిళ్లకు నా కర్మ కాకపోతే ఆఖరికి శ్రాద్ధ కర్మలకు కూడా దీన్ని తీసుకెళ్తున్నానండి. అరే, పిల్ల బాగుంది, మాకు నచ్చింది, మా ఇంటి కోడల్ని చేసుకుంటామని ఒక్కరైనా అడగరేంటండి? ఇది ఆడపిల్ల కాదా? దీనికి మాత్రం ముక్కు మొహం లేదా? దీనిలో లేని ప్రత్యేకత దానిలో ఏముందండి? ఏముంది నీలో? వదినా, పిల్లల్లో ఉండదు వదిన ప్రత్యేకత, వాళ్ళను పెంచిన పెద్దల్లో ఉంటుంది. అంటే మీరు ఊరుకోండి. చూడక్క, మీరు చెప్పినట్టు చెయ్యినప్పుడు గొడవపడ్డా అర్థం ఉంది. మీకు సాయంగా ఉంటుందని మీరే పద్దుని గుడికి రమ్మన్నారు. అక్కడెవరో దీన్నే నీ కూతురు అనుకొని ఇక ఆపుతావా? నేనేం దీన్ని నా కూతురు అనుకోను. దారిన పోయే దానం అనుకుంటే మురిసిపోతానా? ఒక్కటి మాత్రం నిజం, ఈ దరిద్రులు ఇంట్లో ఉన్నంత కాలం సరస్సుకి సంబంధం రాదు. మాణిక్యం, అస్తమాను వీళ్ళని దరిద్రులంటే బాగుండదు. అంటానయ్యా, అని తీరుతాను. నిన్ను కూడా అంటాను. కొన్న కూతురి కోసం ఒక సంబంధం తీసుకురాలేని జాతకాని దరిద్రపు తండ్రి అంటాను. వదినా, మా అన్నని ఇంకొక మాట అన్నావంటే మర్యాద దక్కదు. అంటే నా ఇంట్లో పడుండి నా ఇంటి తిండి తింటూ నన్నే అంటారా మీరు? ఆ! నీ ఇంట్లో ఉన్నాం కాబట్టి, నీ దగ్గర అప్పులు చేశాం కాబట్టి, అప్పులు చేసి తప్పులు చేశాం కాబట్టి, నేను నా భార్య నా పిల్ల కుక్కల కంటే హీనంగా బతికాం. ఇవాళ భార్యవై ఉండి మా అన్న గౌరవాన్ని తీస్తుంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా? ఊరుకోను. ఇప్పుడు మా వల్ల మా అన్న గౌరవం పోతుంటే మేం భరించలేము. నా వల్ల మా అన్న మాట పడకూడదు అంటే ఇంకొక క్షణం కూడా ఎక్కడ ఉండకూడదు. ఒరే ఒరే సత్యం, అవునన్నా. అన్నా అన్నా, నువ్వు అన్నవు కాదన్నా, నా దేవుడివి. నువ్వే లేకపోతే నీ తమ్ముడు ప్రాణాలతో ఉండేవాడు కాదన్నా. అలాంటి అన్నమే నువ్వు మాట పడుతుంటే నా వల్ల కాదు కాదు కాదు.